పితా పుత్ర పవిత్ర ఆత్మనామంన ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు జూలై 31వ తారీఖు మరి ఈ నెల చివరి రోజున దేవుడు మనలందరినీ దీవించాలని ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈనాటి దివ్య బలి పూజా పఠనాల సందేశం: దేవుని స్వరాన్ని తృణీకరించవద్దు, విశ్వాసముతో స్పందిద్దాం. వాక్య భాగాలు యెర్మయా గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు, మరియు మత్తయి సువార్త 13వ అధ్యాయం 54వ వచనం నుండి 58వ వచనం వరకు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రెండు వాక్య భాగాలు ఒకే గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. యిర్మీయా కాలంలో దేవుడు తన ప్రజలను పశ్చాత్తాపానికి పిలిచాడు, కానీ వారు దేవుని సందేశాన్ని తిరస్కరించారు. అలాగే నజరేతులో యేసు బోధించినప్పుడు ప్రజలు ఆయన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయిన విశ్వాసంతో ఆయనను అంగీకరించలేదు. రెండు సందర్భాల్లో సమస్య దేవుని వాక్యంలో లేదు, సమస్య మనుషుల హృదయంలో ఉంది. దేవుడు ఎప్పటికీ మాట్లాడుతూ ఉన్నాడు. యిర్మీయాకు దేవుడు, నేను చెప్పిన మాటలన్నిటినీ చెప్పు, ఒక్క మాట కూడా తగ్గించవద్దు అని ఆజ్ఞాపించాడు. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు. తీర్పు ప్రకటించే ముందు పశ్చాత్తాపానికి అవకాశం ఇచ్చాడు. ఇది దేవుని ప్రేమకు నిదర్శనం. ఈ రోజుల్లో కూడా దేవుడు తన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, జీవిత సంఘటనల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రశ్న ఏమిటంటే, మనం వినటానికి సిద్ధంగా ఉన్నామా? పశ్చాత్తాపం దేవుని హృదయాన్ని సంతోషపరుస్తుంది. యిర్మీయా ద్వారా దేవుడు వారు తమ చెడు మార్గాలను విడిచిపెడితే నేను శిక్షను ఉపసంహరిస్తాను అని ప్రకటించాడు. దేవుని ఉద్దేశం నాశనం కాదు, రక్షణ. నిజమైన పశ్చాత్తాపం అంటే కేవలం కన్నీళ్లు కార్చడం కాదు, అది మనసు మారడం, దిశ మారడం, దేవుని వైపు తిరగడం. దేవుడు విరిగిన హృదయాన్ని ఎప్పుడు తిరస్కరించడు. పరిచయం విశ్వాసానికి అడ్డంకి కాకూడదు. నజరేతు ప్రజలు యేసును చూసినప్పటి నుండి తెలుసు, అందువల్ల ఆయనను కేవలం వడ్రంగి కుమారుడిగానే చూశారు. వారి పరిచయం వారి ఆత్మీయ దృష్టిని మూసివేసింది. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా చర్చికి వెళ్తున్నామని, బైబిల్ చదువుతున్నామని అనుకున్న యేసుతో సజీవ సంబంధం లేకపోతే ఆ పరిచయం మనకు ప్రయోజనం కలిగించదు. అవిశ్వాసం ఆశీర్వాదాన్ని కోల్పోయేలా చేస్తుంది. వారి అవిశ్వాసం కారణంగా అక్కడ అనేక అద్భుతాలు చేయలేదు అని వాక్యం చెబుతూ ఉంది. దేవుడు బలహీనుడు కాదు, కానీ అవిశ్వాసం వల్ల ఆయన చేయదలసిన కార్యాన్ని మనం స్వీకరించలేకపోతాం. విశ్వాసం దేవుని కృపను అనుభవించే ద్వారం. మన కుటుంబాల్లో, సేవలో, వ్యక్తిగత జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలని కోరుతూ ఉన్నాడు. అందుకు విశ్వాసంతో ఆయనపై ఆధారపడాలి. సత్యాన్ని ప్రకటించడానికి ధైర్యం కావాలి. యిర్మీయా ప్రజల వ్యతిరేకతకు భయపడలేదు. దేవుడు చెప్పిన దాన్ని యథాతథంగా ప్రకటించాడు. నిజమైన దేవుని సేవకుడు ప్రజలను సంతోషపెట్టడానికి కాదు, దేవునికి విధేయుడిగా ఉండటానికి పిలువబడ్డాడు. నేటి కాలంలో కూడా సత్యాన్ని ప్రకటించడం సులభం కాదు. అయినప్పటికీ ప్రేమతో, వినయంతో, ధైర్యంగా దేవుని వాక్యాన్ని జీవించాలి, ప్రకటించాలి. మన హృదయం ఎలా స్పందిస్తుంది? ఈ రెండు వాక్య భాగాలు మనలను పరిశీలించమని పిలుస్తూ ఉన్నాయి. దేవుడు మాట్లాడినప్పుడు నేను వింటున్నానా? పాపాన్ని విడిచి పశ్చాత్తాపడుతున్నానా? యేసును నిజంగా నా ప్రభువుగా నమ్ముతూ ఉన్నానా? నా అవిశ్వాసం దేవుని కార్యానికి అడ్డుగా మారుతుందా? నేను దేవుని వాక్యానికి విధేయుడిగా జీవిస్తున్నానా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పినప్పుడు దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.
ఇర్మియా కాలంలో ప్రజలు దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు. నజరేతు ప్రజలు యేసును నిరాకరించారు. కానీ మనం ఆ తప్పును చేయకూడదు. దేవుడు ఈరోజు ప్రేమతో మనలను పిలుస్తూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని విందాం. పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరుగుదాం. అవిశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసాన్ని ఎంచుకుందాం. అప్పుడు దేవుడు మన జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో తన మహిమను ప్రత్యక్షపరుస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. మా హృదయాలను పరిశీలించి నీ స్వరాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రతి సందర్భానికి మమ్మలను క్షమించండి. పశ్చాత్తాపపడే వినయాన్ని, నీ వాక్యాన్ని విధేయులుగా జీవించే కృపను మాకు ప్రసాదించండి. అవిశ్వాసాన్ని తొలగించి యేసుక్రీస్తుపై దృఢమైన విశ్వాసాన్ని మాలో నింపండి. ఇర్మియా వలె ధైర్యంగా ప్రకటించడానికి, సత్యానికి నిలబడటానికి, ప్రకటించే సేవకులుగా నజరేతు ప్రజల వలె నిన్ను తిరస్కరించకుండా విశ్వాసంతో నిన్ను స్వీకరించే వారిగా మమ్మలను మార్చండి. మా కుటుంబాలను, సంఘాన్ని, సేవలను నీ పరిశుద్ధ హస్తాల్లో అప్పగిస్తూ ఉన్నాం. మా జీవితాల ద్వారా నీ నామము మహిమపరపబడినగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దయగల ప్రభువా, ఈనాడు మేము ప్రత్యేకంగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి. ఏ విధంగా అయితే నజరేతు ప్రజలు నిరాకరించారో అటువంటి గడియలు మా జీవితాల్లో రాకుండా తొలగించమని అడిగి బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం. నీ వాక్యం వింటూ ఉన్నప్పుడు మా హృదయాలను తెరవండి, మా చెవులను తెరవండి, మా కళ్ళను తెరవండి, మా మనస్సులను వికసించే పుష్పములా మార్చమని ప్రత్యేకంగా అడిగి వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, మాకు కావలసినటువంటి మాంసపు గుండెను దయచేయండి. నీవు ఇచ్చేటువంటి ఆ యొక్క మంచి హృదయం, నీ యొక్క వాక్యాన్ని పదిలంగా గుండెల్లో దాచుకొని మిమ్మలను మననం చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ వాక్యం ప్రకారం జీవించే బిడ్డలుగా మమ్మలను దీవించమని, ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.